Lights, camera, rolling, music. అడే ఓ మంచి సినిమా చూపించాను. సినిమా గురించి చెప్తాను. ఎందుకలా చూస్తారా? కొండబాబు లేడనా అది చెప్పకుండా సీక్రెట్గా చూపించానండి. అది ఎందుకు ప్రశాంతంగా ఉంటుందని. మళ్ళీ అలా చూస్తారేంటండి? ఓహో వాళ్ళు లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదనా? ఏమన్నా మేము ఒక్కడే ఇవ్వాలనుకుంటున్నారు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఏమో గుర్రం ఎగరావచ్చు అని చెప్తాను. నేను చెప్పేస్తాను ఉండండి. ఇప్పుడు చెర్రీ ఫిలిమ్స్ బ్యానర్ మీద పూదోట సుధీర్ కుమార్ గారి నిర్మాతగా అందరూ బంధువయ్య, మధుమాసం, ఆ నలుగురు లాంటి ఒక విభిన్న కథా చిత్రాలు రూపొందించినటువంటి చంద్ర సిద్ధార్థ్ గారి దర్శకత్వంలో మన హీరో సుమంత్ తర్వాత పింకీ సావిక అని కొత్త పిల్లని హీరోయిన్గా పెట్టి మన ముందుంచిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏమో గుర్రం ఎగరావచ్చు. అలా చూస్తారేంటనే? ఈ ఎగరలేదనే. ఏమో గుర్రం ఎగరావచ్చు అని విభిన్నమైన టైటిల్ ఉన్న ఈ సినిమా కథలోకి వెళ్తే బుల్లబాయ్ మన హీరో సుమంత్ బాబు ఇతను 16-15 సంవత్సరాలుగా 10th క్లాస్ పాస్ అవడం కోసం గజనీ మహోత్సవంలో దండయాత్ర చేస్తూ ఉంటాడు. ఇతనికి ప్రాణమైన మరదలు కృష్ణవేణి ఈ పిల్ల అమెరికాలో ఉంటుంది. అమెరికా నుంచి ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి కొన్ని సంబంధాలు చూస్తారు. ఆ అమ్మాయికి నచ్చదు. కాకపోతే తనకు నచ్చిన వాడిని అమెరికాలో చేసుకునే ఒక ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ముందుగా ఇక్కడ భావం చేసుకుంటుంది. అంటే మన సుమంత్ బాబుని చేసుకుంటుంది. సుమంత్ బాబుకి తనకు డౌట్ వస్తుంది, నన్ను ఎందుకు చేసుకుంది, మనకి వాళ్ళకి సెట్ అవ్వదు కదా అనుకుంటాడు. కానీ మరదల మీద ఇష్టంతో ఒప్పుకుంటాడు. కట్ చేస్తే వీళ్ళిద్దరు కలిసి అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆ పిల్ల భావను వదిలేసిందా, ఇంకొకరిని చేసుకుందా, ఒకవేళ ఇంకొకరిని చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భావ సహకారం ఏమన్నా ఉందా ఏంటి అనేది విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ దాంట్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని పొందుపరిచి చివరిదాకా నడిపించి ఒక మంచి ముగింపించారు ఈ కథకి. అదే ఏమో గుర్రం ఎగరావచ్చు. ఏమండి ఇలాంటి పాయింట్లు వినడానికి బాగుంటాయి కానీ ప్రజెంటేషన్లో కాస్తంత క్లారిటీ ఉండి ఎర్లీగా షార్ప్గా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. లేకపోతే గుర్రం ఏంటి బాబు, ఎగరగలిగిన పక్షి కూడా ఎగరలేదు. చిన్న స్మైల్ అన్నా కనీసం ఒకసారి చూడొచ్చు కదా. నీలవేణి రావే అలకమాని నీ హంస నడకలని ఫాలో అవుతున్నానని కోపంలోనూ ఇంతందమా మనకి తేడాలెన్నో ఉన్నా కూడా రానా నీడై పోనా ఇలా. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పుకోవాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సుమంత్ గురించి. సుమంత్కి ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోవడానికి మంచి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఆయన చేసిన పాత్రలన్నిటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం కొత్తగా ఉంది. చాలా జోవియల్గా సరదాగా చేశారు. మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా అమ్మాయి వేషంలో సుమంత్ అదృశ్య. ఇక హీరోయిన్ అమ్మాయి పేరు పింకీ సావిక. ఈ పిల్ల ఫారెన్ క్యారెక్టర్లో ఓకే కానీ ఆ పిల్ల వచ్చి మళ్ళీ ఇక్కడ మన విలేజ్లో కనిపించేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఏదైనా మరి హీరోయిన్ మార్చలేం కదండి అని చేతం కదా అలా కొట్టుపోద్దంటే. ఇంకా మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన తాగుబోతు రమేష్ రొటీన్గా తాకుండా కనిపించారు. అందుకే కొంచెం ఎనర్జీ తక్కువగా ఉంది. ఇంకా హర్షవర్ధన్ గారు ఆయనకి రొటీన్ అయినా ఉన్నంతలో ఆ పాత్రకి జవం పోయడానికి ట్రై చేశారు. ఇక మన శివనారాయణ గారు ఆయనకి కొంచెం రొటీన్ పాత్ర. తర్వాత రాజుబాబు గారు ఈయన కొంచెం ఉన్నంతలో న్యాచురల్గా నేటివిటీ కోసం ప్రయత్నం చేసిన పాత్ర. ఇక కాంచీ గారు రచయిత కాంచీ గారు ఈయన ఎలాంటి పాత్ర చేసినా ఆయన మార్క్ ఆయన చూపిస్తారు. అంటే ఇది కాంచీ మార్క్ అనేది కనిపిస్తుంది పెర్ఫార్మెన్స్లో. ఎందుకో ఇందులో అలా కనపడకపోవడం కారణం ఏంటంటే ఆయన రచయిత, ఆయనలో ఉన్న రచయిత కొంచెం డల్ అయ్యారు. అందుచేత ఈయనలో ఉన్న ఆర్టిస్ట్ ఎలివేట్ కాలేకపోయారు. ఏదేమైనా ఇంకా మిగతా పాత్రలో మన అన్నపూర్ణమ్మ గారు, సుధ గారు, అస్మిత గారు లాంటి వాళ్ళు అందరూ చేసినా కూడా ఎవరి పాత్రలు వాళ్ళు ఎంతో కొంత న్యాయం చేయడం కోసం, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారు. సెగలు పుట్టే సంధ్య వేళ స్వాగతాలండి
చిలిపే మల్లె పూల మంచమెక్కండి ఇద్దరాడే ఆట ఉంది నిద్రపోకండి హద్దులన్నీ చెరుపుతుంటే హట్టుకోకండి ముద్దుగారే మొగుడుగారు ముద్దులివ్వండి తెల్లవాళ్ళు ఒళ్ళు పడక కళ్ళు తెరవండి. ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకొని సినిమాటోగ్రఫీ చంద్రమౌళి గారు బ్రహ్మాండంగా చేశారు. తర్వాత కథ మాటలు మన కాంచి గారు అందించారు. కథ కొత్తగా ఉన్న మాటలు పెద్దగా పేరలేదు. తర్వాత మ్యూజిక్ మన ఎంఎం కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. సాంగ్స్ మాత్రం ఏంటి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంక నిర్మాత మన సుధీర్ కుమార్ పూదోట. ఇలాంటి అభిరుచి గల నిర్మాతలు ఉండాలి. ఎందుకంటే రొటీన్గా కమర్షియల్ సినిమాలు మోస్ట్ సినిమాలు వస్తున్నాయంటే ఆ నిర్మాతలు ఆ డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఎంత వస్తుందని ఎంత అని ఎక్స్పెక్ట్ చేసి తెస్తా ఉంటారు. ఇలాంటిది కాదండి, ఒక మంచి అభిరుచి గల నిర్మాతలు మాత్రమే తీయగలిగినటువంటి సినిమా అని జాతీయ మనం అభినందించాలి. ఇక ఫైనల్గా మన చంద్ర సిద్ధార్థ, దర్శకుడు చంద్ర సిద్ధార్థ ఏయో సినిమాలు ఆ చుట్టేసి వదిలేయడం అన్నట్టు కాకుండా తను చేసే ప్రతి సినిమాలో తన మార్క్ కనిపించేలా విభిన్నమైన సినిమాలు విభిన్నమైన కథాంశాలను ఎన్నుకుంటూ ఆ నలుగురి నుంచి ఇప్పటివరకు తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా ఎందుకంటే ఒక మంచి కథ తనకు దొరికితే అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాలో కథా వస్తువుకి సరైన కథనాన్ని రూపొందించుకోకపోవటం, ఆ రూపొందించిన కథనంలో ఆ కథ అక్కడే ఉండిపోయి అక్కడక్కడే తిరగటం, అంటే స్పీడ్గా సినిమా ఫ్లో వెళ్ళకపోవటం అనేది కొంచెం మైనస్గా చెప్పుకోవాలి. మిగతా అన్ని విషయాల్లో కూడా దర్శకుడు తగిన జాగ్రత్తలు తీసుకుని అద్భుతంగా మలచడానికి మంచి ప్రయత్నం చేశారు. అయితే జయాపజయాలు ఎలా ఉన్నా ఓ మంచి సినిమా తీయాలని అభిరుచి గల దర్శకుడిగా మనం చంద్ర సిద్ధార్థని చెప్పుకోవచ్చు. వెతికేదింకెవరిని నువ్వేసే ప్రతి అడుగు నా దారికేనని తెలియని పిచ్చితనం నచ్చిందిలే మా గిమ్మి గిమ్మి యోర్ హార్ట్ గిమ్మి గిమ్మి యోర్ సోల్ Give me your love. ఏమో గుర్రం ఎగరావచ్చు ఓ విభిన్నమైన టైటిల్తో మన చంద్ర సిద్ధార్థ్ సుమంత్ కలిసి మన ముందుకు వస్తున్నారంటే ప్రేక్షకులు కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాలతో థియేటర్కి వెళ్ళారు. థియేటర్కి వెళ్ళిన తర్వాత 2.5 గంటల పాటు చంద్ర సిద్ధార్థ్ సుమంత్ చెప్పినట్టు కథ అని ఆ గుర్రం ఎగరొచ్చేమో అని చెప్పి ఎదురు చూశారు. కానీ ఎక్కడా గుర్రం ఎగరలేదు. ఆ గుర్రం అక్కడక్కడ అలా టచ్ చేడతా కనపడింది. పోలేరా ఎగిరిని ఎగరకపోయినా కథ మనకు కనిపించి అటు ఇటు నడిచి కదా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది కదా అని సర్దుకున్న ప్రేక్షకులు ఉన్నారు. అదేంట్రా మనం ఎగురుతుందని వస్తుంది ఎగరకుండా అలా అలా నడిచింది ఏంటి అని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా మంచి చిత్రాల దర్శకుడిగా చంద్ర సిద్ధార్థకి మంచి పేరుంది కాబట్టి ఈ సినిమాలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న అన్నీ సర్దుకుని మన చంద్ర సిద్ధార్థ సినిమాయే కదా అని చెప్పి పాస్ మార్కులు వేసేస్తారు అనుకుంటున్నాను. మరి రాబోయే సినిమాలు చూసి నేను చెప్పాలి కాబట్టి నేను వచ్చేస్తాను. అప్పుడు దాకా మీరు ఈ ఏమో గుర్రం ఎగరావచ్చుని చూసి ఎంజాయ్ చేస్తా ఉండండి. ఉంటానండి మీ ఎర్రబాబు. ఏమో గుర్రం ఎగరావచ్చు. ఓ నీలవేణి నీలవేణి రావే అలకమాని నీ హంస నడకలని ఫాలో అవుతున్నానని కోపంలోనూ ఇంతందమా మనకి మనకి. యోగంలో భాగమైనటువంటి ధ్యాన యోగం గురించి ప్రస్తావించుకుందాం.